నమస్కారం. నేను తేబుతోపీదు మరియు ఇది వేగవంతమైన 5 నిమిషాల వార్తల స్ప్రింట్. స్టార్బక్స్ ఇటీవల బలమైన త్రైమాసిక ఫలితాన్ని ప్రకటించింది. సెలవుల హడావిడి మరియు ఆ వైరల్ బ్రేకప్ ప్రపంచవ్యాప్తంగా అదే స్టోర్ అమ్మకాలను 4% పెంచింది. చైనాలో 7%. కాఫీ ప్రేమికులారా గమనించండి. రాక్ లెజెండ్ నీల్ తన మొత్తం కేటలాగ్ను గీన్లన్కి ఇచ్చారు. అమెజాన్పై ఆయన చేసిన విమర్శ తరువాత అందరూ ఆశ్చర్యపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. చలిడీద్ యొక్క మొదటి పుస్తకం నక్షత్ర గో అస్ ఇవి నక్షత్ర ఖండాల అంతటా బెస్ట్ సెల్లర్ జాబితాల్లో ప్రవహిస్తోంది. కొత్త స్వరం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపగలదని నిరూపిస్తోంది. అమెజాన్ యొక్క హైటెక్ గో మరియు స్వాష్ కాన్సెప్ట్ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. స్టోర్ మూసివేతలు చెక్అవుట్ ఫ్రీ కలను పునఃపరిశీలించడానికి సంకేతం ఇస్తున్నాయి. ఒక గేమ్ డెవలపర్ యూబిసెఫ్ట్ను కార్యాలయ డెస్క్లకు తిరిగి వెళ్లమని పిలుస్తున్నారు. ఇది డిజిటల్ పంపిణీ సృష్టికర్తలకు ఇచ్చిన స్వేచ్ఛను కోల్పోతుందని వాదిస్తున్నారు. ఈ కథలు ఎలా సృజనాత్మకత సంస్కృతిని మార్చుతున్నాయో నాకు చాలా ఇష్టం మరియు నేను తదుపరి అలపై పూర్తిగా సిద్ధంగా ఉన్నాను. కాబట్టి తపీదు న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి నాతో కలిసి కాంతి వేగంతో ప్రయాణించండి.